కాకా నమస్తే. నమస్కారం. ఏం పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు. ఇది బనానా బిజినెస్. బనానా బిజినెస్ ఎప్పటి నుండి చేస్తున్నారు? 1991 నుంచి చేస్తున్నా. చాలా సీనియర్ ఉంది. ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మరి? మేము మాకు పులివెందల ఆంధ్రాకి వెళ్ళి వస్తాయి. రేట్లు మస్తు రేట్లు ఉన్నాయి సార్. అక్కడ రేట్లు బాగున్నాయి. రోజు మొత్తం ఎండలు అమ్ముతూ ఉంటారు. మరి గిట్టుబాటు అంటే ఎంత దొరుకుతుంది? దినం కూలి పడుతుంది 1000 రూపాయలు, 1200, 1000 రూపాయలు అట్లా కూలి పడుతుంది. ఓ రోజు పడుతుంది. నిత్యావసర వస్తువులు కూడా రేట్లు బాగా పెరిగినాయి. అంతటా పెరిగినాయి. ఇవాళ ఇదొకటి అన్ని ఉప్పులు పప్పులు అన్ని ధరలు పెరిగినాయి. ఓకే, దీని మీద జీవనాధారం మొత్తం దీని మీదనే. మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. ఏమైనా బ్యాంకు లోన్కో స్వీట్ వెండరు అది ఒక 50,000 అది అట్లా లోన్ వచ్చింది. నరేంద్ర మోడీ ఇంట్లో బాగానే ఇచ్చిండు. 50,000 ముద్ర లోన్ వచ్చింది. దాని మీద నరేంద్ర మోడీ వచ్చింది. వికసిత భారత్. కాక మరి ఇప్పుడు ఏం లేవు, 2 క్వశ్చన్లు ఏం లేదు. మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏది మన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. సో మరి ఈసారి మీరేమనుకుంటారు? మేము బీజేపీకి 100% వేస్తాం. ఎందుకు బాబాయ్ బీజేపీ వేయాలి? బీజేపీకే మంచిది. అంటే ఏమైనా పనులు అవుతున్నాయి ఇక్కడ? మరి మీకేమైనా లబ్ధి పొందారా? మేము ఏం లభ్యం పొందలే. ఇంకా గదే మాకు 50,000 స్వీట్ వెండర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజుల్లో 6 గ్యారెంటీ పూర్తి చేస్తా అని చెప్పింది. ఇది ఫ్రీ బస్ అని, కరెంట్ అని, గ్యాస్ అని అంటుంది. మరి ఏమైనా అందుతున్నాయా? అవన్నీ మాకేం అందలే. మనకే మేడం ఎక్కుతుంది కదా. మేడం కంటే మాకేం బిజినెస్ ఎక్కలేదు ఇంకా ఇంతవరకు. మేము బిజినెస్ చేసుకునేటోళ్ళం. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి మీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరి ఇక్కడ ఉన్న 3 పార్టీల పరిస్థితి ఎట్లా ఉన్నాయి బాబాయ్? 3 పరిస్థితుల బాబాయ్ అంటే బీజేపీ. ఎవరు అభ్యర్థి ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమో డిక్లేర్ కాలేదు ఇంకా. మరి మొన్ననే డీకేఆర్ అయిందా? ఏమో వస్తే రావచ్చు. గెలుస్తుందంటావు మరి? చెప్పలేము. ఇంకా ఎవరు యా పుట్టలా యా పాము ఉన్నదో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో వంశచంద్ర రెడ్డి ఉన్నాడు, తెలుసా? చూసినాం. వంశచంద్ర రెడ్డి. బీజేపీ నుండి డీకేఆర్, టీఆర్ఎస్ నుండి ఏమో మన్నే శ్రీనివాస్ రెడ్డి. రైట్. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే మహబూబ్ నగర్ డెవలప్ అవుతుంది? ఇంకా ఇప్పుడు అందరిది అంత స్వార్థమే అయిపోయింది. ఎవరు గెలిచిన ఎవరిది వాళ్ళది స్వార్థం. అంటే వ్యక్తిపరంగా మీకు తెలిసి మీ అనుభవంలో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటాను? ఏమున్నా అని ఇట్లా ఏం వాళ్ళ స్వార్థం వీళ్ళకే చూసుకుంటారు అంతే. ఏమో ఇంకా ఏం చేస్తారో ఇంకా వాళ్ళకే తెలియదు.